ప్రపంచ వార్తల సమాహారం వరల్డ్ న్యూస్ ఇప్పుడు చూద్దాం. అమెరికా విశ్వవిద్యాలయంలోని క్యాంపస్ నిరసనల్లో పాల్గొన్న విదేశీ స్టూడెంట్ల వీసాలను అమెరికా రద్దు చేసింది. స్వచ్ఛందంగా తమ దేశం విడిచి వెళ్లిపోవాలని వాళ్ళందరికీ హెచ్చరికలు జారీ చేసింది. ఈ మేరకు వందలాది మంది స్టూడెంట్లకు ఈమెయిల్స్ పంపింది. కేవలం క్యాంపస్ నిరసనలో పాల్గొన్న స్టూడెంట్లకే కాకుండా సోషల్ మీడియాలో యాంటీ నేషనల్ పోస్టులు పెట్టిన వాళ్లకు, ఆ పోస్టులను లైక్ చేసిన వాళ్లకు మెయిల్స్ పంపించింది. వీరిలో కొంతమంది ఇండియన్ స్టూడెంట్లు కూడా ఉన్నారు. కాగా 2023-24 నాటికి అమెరికాలో 11 లక్షల మంది విదేశీ స్టూడెంట్లు ఉండగా వారిలో 3.31 లక్షల మంది ఇండియన్స్ ఉన్నారు. శుక్రవారం మయన్మార్లో రిక్టర్ స్కేలుపై 7.7 తీవ్రతతో భూకంపం సంభవించింది. దీంతో పెద్ద పెద్ద భవనాలు, బ్రిడ్జీలు కుప్పకూలిపోగా అనేక చోట్ల రోడ్లు రెండుగా చీలిపోయాయి. ఈ భూకంపంలో మృతి చెందిన వారి సంఖ్య 1644 పెరిగిందని మిలిటరీ ప్రభుత్వం శనివారం ప్రకటించింది. దాదాపు 3408 మంది గాయపడ్డారని వెల్లడించింది. శిథిలాల కింద ఇంకా వేలాది మంది ఉండవచ్చని, మృతుల సంఖ్య భారీగా పెరగవచ్చని భావిస్తున్నారు. మయన్మార్లో భూకంపం సృష్టించిన విధ్వంసం చాలా తీవ్ర స్థాయిలో ఉందని, మృతుల సంఖ్య 10,000 దాటిపోయే అవకాశం ఉందని యుఎస్ జియాలజికల్ సర్వే తెలిపింది. భూకంపంతో అతలాకుతలమైన మయన్మార్, థాయిలాండ్లకు భారత్ సాయం ప్రకటించింది. ఆపరేషన్ బ్రహ్మ పేరుతో 3 స్పెషల్ విమానాల్లో సహాయక సామగ్రిని తరలించింది. మయన్మార్కు 15 టన్నుల సహాయ మెటీరియల్ ను ఇండియా పంపింది. విమానాల్లో ఆహారం, మెడిసిన్, జనరేటర్లు, టెంట్లు, బ్యాగులు, దుప్పట్లు, వాటర్ క్లీనింగ్ మెటీరియల్స్ పంపించారు. మయన్మార్, థాయిలాండ్కు మరింత సాయం చేసేందుకు భారత్ సిద్ధంగా ఉందన్నారు విదేశాంగ శాఖ అధికారులు. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ కు అమెరికా నిధులు నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. దాంతోపాటు పలు అంతర్జాతీయ సంస్థల నుంచి అమెరికాను తప్పించారు. ఇప్పటికే ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి అమెరికా తప్పుకుందని ఆయన ప్రకటించారు. వాస్తవానికి 2019లోనే తన మొదటి టర్మ్లో WTOలో కొత్త జడ్జీల నియామకాలపై ఆయన నిషేధం విధించారు. వర్తక వివాదాల్లో ఇప్పటికే WTOకు జడ్జీల సంఖ్య అవసరం కన్నా ఎక్కువగా ఉందని అమెరికా కొన్నేళ్లుగా ఆరోపిస్తోంది. ఇక 2024లో ఈ సంస్థ బడ్జెట్ $232 మిలియన్ కాగా అమెరికా అందులో 11% కేటాయించాల్సి ఉంది. ఆస్ట్రేలియాలో మే 3న సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. ప్రధాని ఆంటోనీ అల్బనీస్ శుక్రవారం ఉదయం గవర్నర్ జనరల్ శామ్ మోస్టెన్ ను కలిసి ఎన్నికలకు అనుమతి కోరారు. అనంతరం మీడియా ముందు ఆ మేరకు ప్రకటన చేశారు. ప్రజల జీవన వ్యయాన్ని తగ్గించేందుకు కృషిని కొనసాగిస్తానని హామీ ఇచ్చారు. ప్రత్యర్థి పీటర్ డట్టన్ ఎన్నుకుంటే దేశం వెనక్కుపోతుందన్నారు.